పూర్తిగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాడు. అలాగే ఈ యొక్క వ్రతంలో మొట్టమొదటిగా ఈ యొక్క వ్రతాన్ని ఎవరు చేశారు, ఈ వ్రతం యొక్క మహిమ ఏమిటి అని వ్రత కథలోకి వెళ్తే, ఒకానొక సమయంలో నైమిష అరణ్యం అనే ఒక అరణ్యంలో సూత మహాముని తిరుగుతూ ఉండేవాడంట. అక్కడ కొంతమంది సౌనకాది మునులు ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారంట. ఆ యొక్క మునుల దగ్గరికి ఈ యొక్క సూత మహాముని వెళ్ళి చూడగానే ఆ యొక్క మునులు ఎంతో సంతోషించి ఆ యొక్క మునిని సాధారణంగా తమ కుటీరంలోకి అంటే తన ఇళ్లలోకి ఆహ్వానించి ఒక ఆసనం వేసి ఆ యొక్క గురువుకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత కొన్ని సందేహాలను అడగడం ప్రారంభిస్తారంట. అవేంటంటే, ఒక ముని లేచి, స్వామి, ఈ యొక్క ప్రపంచంలో అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేసే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి అని ఆ సూత మహాముని ఆ సౌనకాది మునులు అడుగుతారు. అప్పుడు ఆ సౌనకాది ముని ఆ సూత మహాముని ఎంతో సంతోషించి, ఒకానొక సమయంలో నారదుడు కూడా ఇలాగే మూల్లోకాలు తిరుగుతూ ఒకానొక సమయంలో వైకుంఠంలో చేరుకుంటాడంట. అప్పుడు ఆ వైకుంఠంలో మహావిష్ణువుని చూస్తాడంట. ఆ మహావిష్ణువు ఎలా ఉంటాడు అంటే, పాల సముద్రంలో శేష వాహనం పైన అంటే పాముని పాన్పుగా చేసుకొని లక్ష్మీదేవితో పాదాలు ఒత్తించుకుంటూ ఒకవైపు శంఖము, చక్రము, గద మొదలైన ఆభరణాలన్నిటినీ తొడుక్కుని ఆ మహావిష్ణువు సేద తీరుతూ పాల సముద్రంలో ఉంటాడంట. ఆ యొక్క దృశ్యాన్ని చూసినటువంటి నారదుడు సాధారణంగా ఆ స్వామివారికి నమస్కరించి లోపలికి వెళ్తాడు. ఆ నారదుని చూసిన మహావిష్ణువు కూడా ఆ యొక్క నారదుని తమ వైకుంఠంలోకి తన ఇంట్లోకి ఆహ్వానించేసి, నారదుల వారు ఊరుకనే రారు కదా స్వామి, మీరు రాకగల కారణం ఏమిటి అని నారదుడిని మహావిష్ణువు అడుగుతాడంట. అప్పుడు ఆ మహావిష్ణువుని ఆ నారదుడు ఈ విధంగా అడుగుతాడు, స్వామి, నేను ముల్లోకాలన్నిటినీ తిరిగి వస్తూ ఉన్నాను. ఈ ముల్లోకాల్లోనూ జనాలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి యొక్క బాధలు పోగొట్టే పూజ అయినా, వ్రతమైనా, ఏదైనా ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి విశేషం ఏదైనా ఉంటే చెప్పండి అంటే, అప్పుడు మహావిష్ణువే, నేను కలియుగంలో తర్వాతి యుగంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామిగా వెలుస్తూ ఉన్నాను. ఆ యొక్క నా రూపాన్ని ఎవరైతే పూజ చేస్తారో, నా రూపం చెప్పి వ్రతం చేసి నలుగురికి అన్నదాన కార్యక్రమం లేదంటే ఏవైనా దానాలు ఇస్తారో అలాంటి వారికి నేను వారు కోరుకున్న కోరికలు తీర్చడమే కాక చివరిగా వారిని నాలో ఐక్యం చేసుకుంటాను అని మహావిష్ణువు చెబుతాడనమాట. అప్పుడు సరే స్వామి, ఆ యొక్క సత్యనారాయణ స్వామి రూపాన్ని, ఆ యొక్క వ్రతాన్ని ఎలా చేయాలి చెప్పండి అంటే, అప్పుడు మహావిష్ణువే చెప్తాడనమాట. ఈ వ్రతాన్ని ఎవరైతే చేయదలుచుకున్నారో వారు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రంగా చేసుకొని స్నేహితులకి, బంధువులకి కబురు పెట్టి, మా ఇంట్లో ఇలా వ్రతం చేసుకుంటున్నాం కావున మీరు రావాల్సిందిగా కబురు పెట్టి అందరినీ పిలుచుకున్న తర్వాత తమకు ఉన్నంతలో ఈ యొక్క స్వామివారిని ఒక మండపంలో పచ్చ తోరణంగా నిర్మించి అక్కడ చిత్రపటంగా స్వామివారి యొక్క ఫోటోని పెట్టి కలశంలో స్వామి రమా సహిత సత్యనారాయణ స్వామి అంటే లక్ష్మీదేవిని, విష్ణువుని ఆవాహనం చేసి ఈ యొక్క మండపంలో నవగ్రహాలు, పంచలోక పాలకులు అలాగే ఈ ఏర్పాటు చేసుకుని పూజించి ఈ యొక్క నవగ్రహ అంటే ఎవరి జాతకంలోనైనా నవగ్రహ దోషాలు ఉంటే కూడా ఈ యొక్క వ్రతంలో చూసిన వెంటనే లేదా ఈ యొక్క నవగ్రహ మంత్రాలు వినిన వెంటనే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని ఆ మహావిష్ణువు చెప్తాడనమాట. అలాగా తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి రవ ప్రసాదాన్ని 5 భాగాలుగా చేసి 5 కథలకు ఒక్కొక్క కథకు ఒక భాగాన్ని నివేదించేసి స్వామివారికి ఈ యొక్క వ్రతం అంతా అయిన తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని వచ్చిన బంధువులకి, తీర్థ ప్రసాదాలని, అన్న ప్రసాదాలని అందరినీ బంధువులకి పంచిపెట్టి చివరాకున్న యజమానులు తింటే ఆ స్వామివారి యొక్క కృప మన మీద ఉండి మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అన్నమాట. అలాగా ఈ యొక్క వ్రతాన్ని సరే స్వామి ఇలాగ చేసుకుంటాము, ఈ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలని కూడా ఆయన అడుగుతాడంట. అప్పుడు ఈ వ్రతాన్ని తిథి వార నక్షత్రాలు ఏవీ లేకోకుండా ఎప్పుడైనా
చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా అంటే శ్రావణ మాసంలోను కార్తీక మాసంలోను మనకి ఎలాగో ఈరోజు కార్తీక మాసం కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు కార్తీక మాసంలోను ఇలాగా ఎప్పుడైనా కానీ తిథి వార నక్షత్రాలు ఏవీ లేకుండా తర్వాత తల్లి కొడుకైనా భార్య భర్త అయినా ఎవరైనా మనస్ఫూర్తిగా స్వామి ఎదురుగా కూర్చొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు, నోచుకోవచ్చు ఈ నోవుని అని చెప్పేసి ఆ మహావిష్ణువు నారదుడికి చెప్తాడనమాట. ఆ విషయాన్నే ఆ నారదుడు ఈ సూత మహామునికి చెప్పడం, ఆ సూత మహాముని ఈ యొక్క తమ శిశువులకి ఈ యొక్క వ్రతం గురించి చెప్పడం ప్రారంభిస్తారు. ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి అనేది ఈ మొదటి కథలో మనం తెలుసుకుంటాం అనమాట. కాబట్టి మీ ఇద్దరు ఒకటి అక్షింతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. మీరందరూ అట్లా అక్షింతలు పెట్టుకోండి. ఇది రేవాఖండేన ప్రథమాధ్యాయం సమాప్తం. ఓం భూర్భువస్సువః తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం ప్రణయ స్వాహ ఉదయ స్వౌదాన స్వబ్రహ్మణ్య స్వాహ. మధ్య మధ్య ఉదకపాదం సమర్పయామి. స్తోక్షాలయం పాదవృక్షాలయం నైవేద్యమానంతర సిద్ధాచమనీయం సమర్పయామి. శ్రీయకాంతాయ కళ్యాణనిధియర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం భూషణేంద్రాయ రఘునాథాయ మంగళం. లక్ష్మీ గోవిందారు ఏడుగుండలవాడ వెంకటరమణ గోవిందారు. ఈ విధంగా మొట్టమొదటి కథలో ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలని తెలుసుకున్నటువంటి ఆ యొక్క నారదుడు అలాగే మిగిలిన 4 కథలు కూడా ఆ సూత మహామునికి చెప్తాడు అనమాట. ఒకనొక సమయంలో రెండో కథలో వెళ్తే ఒకనొక సమయంలో కాశీ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా బీదవాడు. తాను ఇలాంటి పూజలు చేసి కానీ వచ్చిన ద్రవ్యాలతో ఇంటికి తీసుకెళ్తే కానీ తమ భార్య పిల్లలు కడుపు నింపుకునేవారు కాదంట. అలా అంతని హీనస్థితిలో ఉంటాడంట ఆ బ్రాహ్మణుడు. కానీ ఆయన ఒక నియమాన్ని పెట్టుకొని ఆ కాశీ క్షేత్రంలో నివసిస్తూ ఉంటాడంట. అదేంటి అంటే, నేను ఈ కాశీ క్షేత్రంలో కానీ శుభ కార్యక్రమాలు మాత్రమే, అంటే ఇలాంటి గృహప్రవేశాలు, వ్రతాలు, అలాగే పెళ్లిళ్ళు ఇలాంటివి మాత్రమే చేస్తాను, కానీ పిండ ప్రదానాలు అంటే చనిపోయిన తర్వాత పిండ ప్రదానాలు పిండాలు పెడతారు కదా అలాంటివి చేయను అని ఒక నియమాన్ని పెట్టుకొని ఉంటాడంట అక్కడ. కానీ కాశీ క్షేత్రంలో ఎక్కువగా ఏం జరుగుతాయి, అవే జరుగుతాయి అనమాట. అంటే అక్కడ చనిపోవడానికి కొంతమంది వెళ్ళిపోతారు అనమాట. అంటే పిండి ప్రదానాలు ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి అనమాట. అలాంటి క్షేత్రంలో ఈయనేంటి ఇలాంటి నియమాన్ని పెట్టుకున్నాడని చెప్పేసి ఆ మహావిష్ణువు యొక్క దృష్టి ఆ బ్రాహ్మణుడి మీద పడుతుంది అనమాట. సరే, ఈయన పెట్టుకున్నటువంటి ఈ నియమానికి ఎంతవరకు కట్టుబడి ఉంటాడో చూద్దామని చెప్పేసి ఒకసారి ఒక సంవత్సరం ఎటువంటి శుభ కార్యక్రమాలు తన దగ్గరికి లేకుండా, అంటే మూఢమని, శూన్యమాసమని, మూఢం వచ్చిందని, శుక్రమూఢమి, గురుమూఢమి అని చెప్పేసి 3-4 నెలల వరకు ఎటువంటి పూజా కార్యక్రమాలు అనేటివి ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గరికి రాకుండా చేసాడు అనమాట. అయినా కూడా ఆ బ్రాహ్మణుడు తను పెట్టుకున్న నియమాన్ని తప్పకుండా ఇంట్లో భార్య పిల్లలు ఇబ్బంది పడుతున్నా కూడా, తినడానికి తిండి లేకపోయినా కూడా ఆ నియమాన్ని ఆయన అలాగే కొనసాగిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆ మహావిష్ణువు ఈయన పెట్టుకున్న నియమానికి తాను ఇబ్బంది పడేదే కాక తన భార్య పిల్లలు కూడా ఇబ్బంది పడేలా ఉన్నాడు. ఇతన్ని ఎలాగైనా మనము మహావిష్ణువు బ్రాహ్మణ ప్రియుడు అంటారు అనమాట. అంటే బ్రాహ్మణుడు పిలిచిన వెంటనే అతి త్వరగా వచ్చేస్తాడంట మహావిష్ణువు. ఇబ్బందులు పడుతున్నా కూడా చూడలేడు అనమాట. అలాగా ఈ యొక్క బ్రాహ్మణుడు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడలేక కిందికి దిగి వస్తాడంట ఒక ముసలివాడి రూపంలో వచ్చి ఎదురు పడతాడనమాట. ఎదురుపడి, అయ్యా స్వామి, మీరు చూడడానికి బ్రాహ్మణ వృత్తిలో బ్రాహ్మణులా ఉన్నారు, కానీ చాలా దీనస్థితిగా ఉన్నారు, ఏంటి మీ పరిస్థితి అంటే, అయ్యా ఇదయ్యా నా పరిస్థితి అని ఆయన మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు సరే, నువ్వు పడుతున్నటువంటి ఈ పరిస్థితి గట్టెక్కాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం అని ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం చేసుకో, నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతావని చెప్తే అప్పుడు వెంటనే సరే స్వామి ఏంటి అది చెప్పండి అంటే ఈ యొక్క వ్రతాన్ని చెప్తాడంట. ఆ యొక్క ముసలివాడి రూపంలో మహావిష్ణువే వచ్చి చెప్తాడనమాట బ్రాహ్మణుడికి. అప్పుడు ఆయన సరే స్వామి, నాకు చాలా బాగా నచ్చింది ఈ యొక్క పూజ వ్రతము విధానం అంతా బాగా ఉంది, నాకు ఉన్నంతలో రేపే ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటా అని చెప్పేసి నన్ను ఆశీర్వదించండి అని కిందకు వంగి ఆ యొక్క ముసలివాడికి కాళ్ళలో దండం పెట్టుకునేసరికి పైన ఈయన మాయమైపోతాడు అనమాట. అప్పుడు వెంటనే పైకి లేచి చూస్తే అదృశ్యమైపోయి ఉంటాడు మహావిష్ణువు. అప్పుడు నా సాక్షాత్తు వచ్చినది మహావిష్ణువే అని చెప్పి ఆయన ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి ఆ మరుసటి రోజే తనకు ఉన్నంతలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క వ్రతాన్ని చేస్తాడో ఆ యొక్క బ్రాహ్మణుడి యొక్క
స్థితి కూడా మారిపోతుంది అనమాట. చివరాకులకి భార్య పిల్లలకు తనకు కూడా చివరి దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక మంచి స్థితిని ఆ మహావిష్ణువు కలిగిస్తాడంట. అప్పుడు ఈ యొక్క విష్ణువు వల్ల, ఈ వ్రతం వల్ల నా జీవితం మారిపోయిందని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసంలోనూ ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటాడంట. అలా ఒక రోజున ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటే బయట ఒక కట్టెలు అమ్ముకునేవాడు కూడా వెళ్తూ ఈ ఇంటి వైపు చూసి అక్కడ ఏం జరుగుతుందో, ఏ పూజ జరుగుతుందో కనుక్కుందామని చెప్పేసి ఆ కట్టెలు అమ్ముకునేవాడు కూడా వచ్చి ఈ యొక్క బ్రాహ్మణుని అడుగుతాడనమాట. అడిగితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతమయ్యా, ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు, కులమత భేద వృత్తాలు అనేది ఏమీ ఉండవు, దేవుడికి మనస్ఫూర్తిగా ఎవరైనా చేసుకున్నా వారికి మోక్షం లభిస్తుంది అని చెప్పేసి ఆ యొక్క కట్టెలు అమ్ముకునేవాడు కూడా ఈ యొక్క బ్రాహ్మణుడు చెప్పడం, ఆ కట్టెలు అమ్ముకునేవాడు కూడా తన ఇంటికి వెళ్ళి ఈ యొక్క వ్రతాన్ని చేయడం, చివరకు ఆ కట్టెలు అమ్ముకునేవాడు ఈ బ్రాహ్మణుడు కూడా స్వామివారి వైకుంఠంలోన ఐక్యంలో మనసులో ఐక్యమైపోతారంట. ఇలాగా ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఈ యొక్క వ్రతాన్ని మొట్టమొదటిగా ఒక బ్రాహ్మణుడు చేశాడు, తర్వాత ఒక కట్టెలు అమ్ముకునేవాడు, ఏ కులం వాడో తెలియదు అనమాట. అయినా కూడా చివరికి మహావిష్ణువు ఏం చేశాడు, ఆ బ్రాహ్మణుడిని ఆ కట్టెలు అమ్ముకునేవాడు ఇద్దరిని కూడా తనలో కలుపుకున్నాడు. అంటే దేవునికి కులమత భేద వర్ణాలు అనేది ఏవీ లేవు అని తెలియజేయడానికి ఈ యొక్క మొదటి కథను. అలాగే మనం ఏదైనా జీవితంలో ఒక నియమాన్ని పెట్టుకుంటే దాన్ని కట్టుబడి జీవితాంతం ఉండాలి, కానీ నియమం తప్పి తప్పుడు పనులు చేయకూడదు అని ఒక నీతి మనం ఈ కథ ద్వారా తెలుసుకుంటాం అనమాట. ఇది రేవాఖండేన ద్వితీయాధ్యాయం సమాప్తం. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ప్రణయ స్వాహ నరసూదాన స్వాహ బ్రహ్మణ్య స్వాహ మధ్యమధ్యే ఉదకపానీయం సమర్పయామి. ప్రణయ స్వాహ ఉదానాయ స్వాహ బ్రహ్మణ్య స్వాహ. శ్రీకాంతాయ కళ్యాణనిధే విజయస్మినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా రెండవ కథను తెలుసుకున్నటువంటి ఆ సౌనకాది మునిలో ఆ సూత మహామునిని మరి యొక్క విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి స్వామి, ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క విశేషాలు మాకు బాగా నచ్చాయని చెప్తే అప్పుడు ఆయన ఒక వ్యాపారస్తుడి యొక్క కథను చెప్పడం ప్రారంభిస్తాడు. ఆయన ఒకానొక ఊర్లో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అనమాట. ఆయన ప్రతిరోజు తన దగ్గర ఉన్నటువంటి వస్తువులు అమ్ముకొని వ్యాపారం చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా అమ్ముదామని చెప్పేసి ఎక్కువ ఒక పడవలో తీసుకుని వేరే రాజ్యానికి వెళ్తాడంట. వెళ్ళి అన్ని వ్యాపారం అంతా ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కాసేపు సేద తీరుదామని కాసేపు ఒక నది ఒడ్డున ఒక చెట్టు కింద ఆగితే ఆ నది ఒడ్డున ఇక్కడ రాజమహేంద్రుడు అనే ఒక రాజు ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటాడంట. చేస్తూ ఉంటే ఈ వ్యాపారస్తుడు వెళ్ళి అడుగుతాడనమాట ఆ రాజుని, స్వామి రాజా ఏంటి ఈ వ్రతం, ఈ పూజ ఏంటి అంటే, నాకు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఎటువంటి ఆపదలు లేకుండా నేను పరిపాలిస్తూ ఉన్నాను, కానీ నాకు సంతానం కాలేదు, పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు నుంచి కూడా నాకు సంతానం అవ్వలేదు, ఎవరో ఈ యొక్క వ్రతం చేస్తే సంతానం అవుతుందని చెప్పారు, అందుకని ఈ వ్రతాన్ని చేస్తున్నానంటే అప్పుడు ఈ వ్యాపారస్తుడు కూడా ఆశ కలిగి నాకు కూడా పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు కూడా సంతానం ఇంకా లేదు, కానీ నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పేసి ఆ రాజు ఈ యొక్క వ్రతం అయ్యేంత వరకు అక్కడే ఉండి ఈ వ్యాపారస్తుడు కూడా ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని తీర్థ ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరి ఇంట్లో తన భార్యకు చెప్పి ఇలా ఒక నది ఒడ్డున ఒక రాజుగారు ఇలా వ్రతాన్ని చేశారు, ఆయనకు కూడా సంతానం లేదంట, ఆయన సంతానం కోసమే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడంట, మనం కూడా మనకు సంతానం కలిగిందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క వ్రతం చేద్దామని చెప్పేసి ఆ వ్యాపారస్తుల యొక్క భార్య తను ఇద్దరు యొక్క మనసులోనే దండం పెట్టుకుని ఆ తీర్థ ప్రసాదాలన్నీ తీసుకుంటారన్నమాట. అలాగా వాళ్ళు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకుంటారో అది కొద్ది సంవత్సరాల్లో, అంటే సంవత్సరం 2 సంవత్సరాల లోపలే వారికి ఒక ఆడపిల్ల జన్మిస్తుంది అనమాట. అప్పుడు ఆ భార్య అంటుందన్నమాట, మనకు సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని మొక్కుకున్న మొక్కు ఉంది, ఆ మొక్కుని ఇప్పుడైనా తీరుద్దామంటే ఆ వ్యాపారస్తుడు ఇప్పుడు వీలు కాదని చెప్పేసి వాయిదా వేస్తాడు. సరే భార్య
భర్త మాట వినాలి కాబట్టి చేసేది ఏం లేక ఆ అమ్మాయికి పేరు నామకరణం చేసి వదిలేస్తారు. అలా ఆ అమ్మాయి దినదినాభివృద్ధి చెందుతూ పెళ్ళిడికి కూడా వస్తుందంట. అప్పుడు పెళ్ళిడికి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క భార్య, వ్యాపారస్తుడి యొక్క భార్య గుర్తు చేస్తుంది అనమాట. ఈ వ్రతాన్ని మనం చేయాలి, బ్యాలెన్స్ ఉంది మనకు అంటే అప్పుడు ఆ యొక్క వ్యాపారస్తుడు అహంకారంతో దైవం లేడు, దేవుడు లేడు, ఎవరు లేరు అని చెప్పేసి నేను చేసేది లేదు అని చెప్పేసి దుర్భాషలాడతాడు, అంటే తిట్టేస్తాడు అనమాట దేవుణ్ణి. అప్పుడు ఈ యొక్క సత్యనారాయణ స్వామికి ఈ యొక్క వ్యాపారస్తుడికి ఎలాగైనా గుణపాఠం నేర్పించాలని చెప్పేసి అనుకుంటాడంట ఆ మహావిష్ణువు. అలా ఆ పెళ్ళైన తర్వాత ఆ వ్యాపారం చేయడానికని తన అల్లుడిని కూడా ఆ వ్యాపారస్తుడు ఈ యొక్క వేరే రాజ్యాలకు తీసుకెళ్తాడు. అప్పుడు ఆ ఒక రాజ్యంలో కొంతమంది దొంగలు, ఈ మహావిష్ణువు సృష్టించినటువంటి దొంగలు కొన్ని మూటలు ఈ మామాలుల దగ్గర ఏవైతే ఉన్నాయో అవే మూటల్ని దొంగలిచ్చి ఆ రాజ్యంలో పరిగెత్తుకుంటూ వచ్చి ఈ మామాలు ఎక్కడైతే ఉంటారో అక్కడ మాయమైపోతారు. అప్పుడు ఆ రాజభటులు వీళ్ళే మామాలు అని చెప్పేసి వీళ్ళు దొంగలని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్లి ఖైదు చేసేస్తారంట మహారాజు దగ్గర. ఆ మహారాజు గారు కూడా ఎంత చెప్పినా వినడం లేదంట. ఎందుకంటే మేము మామాలులము దొంగలం కాదయ్యా అని ఎంత చెప్పినా కూడా ఆ మహారాజు కూడా వినుకోకుండా వాళ్ళను ఖైదు చేసేస్తాడు అనమాట, శిక్ష వేస్తాడు. అలాగా ఇక్కడ ఈ ఇంట్లో ఈ తల్లి కూతుళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అవేంటనేది తర్వాత కథలో తెలుసుకుందాం. ఇతరేవా ఖండేనా చతుర్థాధ్యాయం తృతీయాధ్యాయం సమాప్తం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ప్రణయ స్వాగన సౌదా బ్రహ్మణ్య స్వాహ. మధ్య మధ్య ఉద్గపాని సమర్పయామి. స్తౌ వక్ష్యాలయం పదౌ వక్ష్యాలయామి నైవేద్యమానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. శ్రీ కాంతాయ కళ్యాణ నిధియర్తినాం శ్రీ వెంకట తీసుకొని మీరు పట్టుకోండి. ఆ విధంగా తాము చేయని దొంగతనానికి వారు శిక్ష అనుభవిస్తూ ఉన్నారంట ఆ యొక్క మామాళ్ళు. ఇక్కడేమో తమ భార్యలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ దొంగలు ఎత్తుకెళ్ళిపోయి ఇంట్లో కూడా ఇబ్బంది, తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి చేరుకుంటారంట. అలాగా ఒకనొక సమయంలో చివరికి ఆ వ్యాపారస్తుడి యొక్క భార్య అనారోగ్య పాలై మంచాన పడిపోతుంది అనమాట. తన తల్లి ఏదైనా తింటే కానీ బతకదు అని చెప్పేసి ఆ కూతురు, ఎప్పుడు బయటికి వెళ్ళని కూతురు ఎవరో పక్క వీధిలో తెలిసిన వాళ్ళు ఉంటే ఏదైనా అడిగి తీసుకుందామని వెళ్తుందంట. అలా వెళ్తూ ఉంటే అదే సమయానికి ఈ యొక్క వ్రతము అంత పూర్తి చేసిన తర్వాత ఆ తీర్థ ప్రసాదాలు ఆ కూతురికి ఇస్తే ఆ కూతురు తీసుకొచ్చి ఈ యొక్క తల్లికి తినిపిస్తుంది. ఎప్పుడైతే తన తల్లి ఈ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుంటుందో అప్పుడు తనకు గుర్తుకొస్తుంది అనమాట. మేము ఈ యొక్క వ్రతం చేద్దామని చెప్పేసి వాయిదా వేస్తూ ఇంత దూరం తీసుకువచ్చాము. మీ నాన్నగారు చెప్పిన మాట వినుకోకుండా మనల్ని ఆ మహావిష్ణువు యొక్క ఆ సత్యనారాయణ స్వామి యొక్క కోపానికి మనము గురయ్యేలాగా చేశాడు. కావున ఈ యొక్క వ్రతాన్ని మనమైనా తల్లి కూతుళ్ళైనా ఎవరైనా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. మనం చేస్తే మనం పడుతున్నటువంటి ఇబ్బందులు, మన భర్తలు ఎక్కడున్నాడో కూడా తెలియని జాడ లేకుండా పోయింది. ఇవి ఇబ్బందులన్నీ పోతాయని చెప్పేసి ఈ యొక్క వ్రతాన్ని ఆ తల్లి కూతుళ్ళే ప్రారంభించేస్తారు అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క తల్లి కూతుళ్ళు ఈ యొక్క వ్రతాన్ని మహావిష్ణువు, అప్పుడు ఆ రాజు ఎంతో సంతోషించి ఈ మామాళ్ళ వల్ల నాకు మహావిష్ణువు యొక్క దర్శనం కలిగిందని చెప్పేసి ఆ మామాళ్ళను వదిలేసి ఇంకా కొన్ని బహుమతులు ఇచ్చి పంపించేస్తాడంట. తర్వాత వారు ఆ రాజ్యం నుంచి ఈ తమ ఊరికి వచ్చేసరికి 1 మాసం కాలం పడుతుంది అనమాట. అంటే 1 నెల టైం పడుతుంది అనమాట. అలాగా 1 నెల టైం పడే లోపల ఈ యొక్క మా తల్లి కూతురు ఎప్పుడైతే ఈ యొక్క వ్రతాన్ని చేశారో ఆ మరుసటి రోజు కూడా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అప్పు కొంత తిరిగి వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉంటారంట. అప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషించి